సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసు నుంచి తప్పించుకోలేరని, కర్మఫలం అనుభవించాల్సినని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని అక్రమాలపై ఈడీ విచారణను కోరుతున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7,800 బస్తాల రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నాని బాధ్యుడు అన్నారు. భార్యను అడ్డు పెట్టుకుని సానుభూతి పొందాలని నాని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. పేర్ని నాని ఆయన బినామీలకు ఇంకా నిద్రలేని రాత్రులు ప్రారంభమయ్యాయని కొల్లు రవీంద్ర అన్నారు. పేర్ని భూదందాలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. రేషన్ బియ్యం కేసులో అరెస్టులపై సీఎం చంద్రబాబు తనను నివారించినట్లు పేర్ని నాని పేర్కొనటం ఒక అభూత కల్పనగా రవీంద్ర అభివర్ణించారు. తప్పు చేసిన వారు ఆడైనా మగైనా చట్టం ముందు సమానమేనని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు పాపాలు పేరుని వెంటాడుతున్నాయని, కర్మఫలాన్ని తప్పించుకోలేరన్నారు. కక్ష సాధించుకోవాలంటే కూటమి అధికారంలోకి రాగానే పేరుని అరెస్ట్ చేసేవారమన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకుడు బండి రామకృష్ణ, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. బియ్యం దొంగ పేర్ని నాని పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక డ్రామా, ఒక అపూత కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 7,585 బస్తాలు దగ్గర ఒక బస్తా 2 బస్తాలు కాదు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి, గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి, కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి. ఇంకా పైగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు మనిషి పుట్టకే కాదు నీది, అసలు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు. 100% ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ, మీ భార్య గారికి సంబంధించి కానీ మేము ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి 4 రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి, మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? ఆడబిడ్డలను సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నీవు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది ఆ రోజు? బతుకోరు మాటలు మాట్లాడి, నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు, మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు, మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నీ వెంటాడుతుంది.
ఆ భయమే నిన్ను వెంటాడుతుంది. నిజాతీ పరులు అయితే అసలు నెల రోజులు బట్టి మచిలీపట్నం ఎందుకు లేరని అడుగుతున్నాం. డబ్బులు ఎందుకు కట్టారు మీరు? నిజాతీగా ఉండాల్సినప్పుడు డబ్బులు ఎందుకు కట్టాల్సిన అవసరం ఉంటుంది? పేదల బియ్యాన్ని కూడా మీరు బొక్కేశారనేది నిజం. అది అందరికీ తెలిసిపోయింది. తెలిసినప్పుడు తప్పు చేశాం, అది నిజం అని ఒప్పుకోవాలి. దాన్ని బొకాయించడానికి వీళ్ళ మీద బురద చల్లడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా కాలం నిర్ణయిస్తుంది. మరి కొల్లు రవీంద్ర గారిని ఆ రోజున అన్యాయంగా జైల్లో పెట్టించారు. ఇవాళ మీరు చేసిన పనికి భగవంతుడు మీ వెనకాల ఏదో రకంగా వెంటాడుతుంది. ఒకళ్ళని ఎవరినైనా అన్యాయంగా అన్నామంటే అది మన మీదే పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా చెప్పుకుంటున్నారు మీరేం చేశారో, ఎలా చేశారో, రాజకీయాలు ఎవరెవరిని పగబట్టారో ఇవన్నీ కూడా తెలుసు. కనుక ఇవన్నీ మానుకొని ఒక పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి మరి పేరుని నాని గారికి జనసేన పెడితే కూటమి తప్పున రేడియేషన్ కారణంగా ప్రాణాంతకంగా మారిన డిటిహెచ్లను అనేక మంది తొలగిస్తుండటంతో కేబుల్ టీవీ కనెక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. డిటిహెచ్ డిష్ల వల్ల రేడియేషన్ వ్యాప్తి చెందుతోందని తాజా అధ్యయనాలలో వెల్లడవుతున్న నేపథ్యంలో రేడియేషన్ కారణంగా ప్రాణాంతకంగా మారిన డిటిహెచ్లను అనేక మంది తొలగించి కేబుల్ టీవీ కనెక్షన్ల కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో భారీగా కొత్త కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కోసం డిష్లు అమర్చుకొని అనారోగ్యం బారిన పడటం కంటే వీటిని తొలగించడం మేలనుకొని అపార్ట్మెంట్లు ఇళ్లపై ఉన్న డిష్లు ఇప్పటికే అనేక మంది తొలగించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో డిటిహెచ్ డీలర్లు అయోమయంలో పడుతున్నారు. రిలయన్స్, బిగ్ టీవీ ఇప్పటికే దివాలా తీగా ప్రీమియం రేట్లతో కస్టమర్ల అవసరాన్ని తీర్చలేక టాటా స్కై దివాలా దిశగా పయనిస్తోంది. ఇక ఊహకు అందని నష్టాలతో ఒకే వేదికపై వచ్చిన వీడియోకాన్ అండ్ డిష్ టీవీ రెండు డిటిహెచ్ కంపెనీలు ఒక్కటిగా పయనం అవ్వాలని అనుకున్నా వాటి భవిష్యత్తు అంధకారంగా కనపడుతోంది. ఎయిర్టెల్ డిటిహెచ్ నార్త్ ఇండియాలో మాత్రమే ఉనికిని చాటుకుంటూ సౌత్ ఇండియాలో ప్రాతినిధ్యం కోసం అరులు చాస్తోంది. సౌత్ ఇండియా మీడియా రంగంలో రారాజుగా రాణించాలని అత్యాశతో ఉన్న తరుణంలో ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ దాటికి టీఆర్పీ రేటింగ్స్ కుదేలై బతుకు జీవుడా అంటూ తక్కువ రేటుగా ప్రసారాలు అని నమ్మశక్యం కానీ మోసపూరిత ప్రకటనల ద్వారా ప్రజలు ఆదరించిన ప్రముఖ తెలుగు ఛానల్స్ కి లేని బొకేల ద్వారా సన్ డిటిహెచ్ ప్రజల చిత్కారాన్ని ఎదుర్కొంటోంది. 2000కు పైగా పెట్టుబడితో డిటిహెచ్ కనెక్షన్ తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. 25 సంవత్సరాలుగా తాము ఆదరించిన కేబుల్ ఆపరేటర్ సేవల్ని ప్రస్తుతం ప్రజలు గుర్తిస్తున్నందున భారీగా కొత్త కనెక్షన్ల డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్టీవీ అమలులో ఉన్న సమస్యలు ఎదుర్కోవడంలో నిమగ్నమైన కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. జీఎస్టీ పేరుతో ప్రభుత్వాలు ధరల పెంపుతో పే ఛానల్స్ కేబుల్ టీవీ వినియోగదారుపై మోపుతున్న భారానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు చేస్తున్న పోరాటానికి కూడా ప్రజల మద్దతు పెద్ద ఎత్తున లభిస్తుండడం విశేషం. మచిలీపట్నాన్ని సుందరీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి రామకృష్ణయ్య తెలిపారు. మచిలీపట్నాన్ని సుందరీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి రామకృష్ణయ్య తెలిపారు. నగరంలోని డంపింగ్ యార్డ్ తో పాటు పలు ప్రాంతాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ను త్వరలో మరో ప్రాంతానికి తరలిస్తామన్నారు. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛంద ప్రదేశ్ కార్యక్రమానికి నగరంలో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వీరు నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించి నగర సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, గౌరవనీయులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారు ఈరోజు మచిలీపట్నంలో ఈ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టేదానికోసం, అలాగే బందర్ పట్టణాన్ని ఒక మోడల్గా సుందరపట్నంగా తీర్చిదిద్దడానికి, ఎందుకంటే అతి పురాతనమైనటువంటి పట్టణం. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఈ చెత్త అంతా కూడా చూసి, డంపింగ్ అంతా కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డంపింగ్ క్లియర్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. మరి ఇవాళ కలెక్టర్ గారు కూడా గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి ఇండోర్ని కూడా ఆయన, అలాగే కృష్ణ గారు కూడా అక్కడ చూసి రావడం కూడా జరిగింది. ఆ మోడల్లో చెత్త నుంచి సంపద సృష్టించడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కాకుండా పట్టణానికి ఒక కొత్త రూపాన్ని, రోడ్లన్నీ కూడా విశాలం చేయటం, ఆక్రమణ తొలగించటం, వాటికి తిరిగి మళ్ళీ పార్క్స్ కింద డెవలప్ చేయటం, ఇవాళ చాలా ఫాస్ట్గా మనం మచిలీపట్నంలో కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. దానికి కావాల్సిన నిధుల సేకరణ కూడా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏదైతే ఇక్కడ చెత్త ఉందో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ఇక్కడికి వచ్చి సందర్శన చేసి వెళ్ళారో తిరిగి మరి సంవత్సరం లోపు దాన్ని ఒక సుందరమైనటువంటి పార్క్గా డెవలప్ చేయడానికి ఒక కార్యాచరణను కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది.
దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కొంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా కొంత ఏర్పాటు చేస్తానని కృష్ణ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇక్కడే కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి చెత్తని భవిష్యత్తులో ఏ రోజుకి ఆ రోజు సెగ్రిగేట్ చేసి అక్కడే దాన్ని సంపద కింద సృష్టించే కార్యక్రమానికి కోన్ రోడ్లో దాదాపు 13 ఎకరాలు అక్కడ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ల్యాండ్ ఫిల్లింగ్ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడే మెషినరీ పెట్టి ప్రతిరోజు వచ్చినటువంటి చెత్త ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అయ్యే విధంగా కార్యాచరణ తయారు చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్తని దాదాపు 60 నుంచి 90 లక్షల పైనే ఇక్కడ టన్నులు ఉంది. దాన్ని ఎలా మేము చేయాలనే దానికోసం కార్యాచరణ తయారు చేసుకోవడానికి మరి కృష్ణ గారు కూడా రావడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా మరి ఆయన ఏపీఐసి చైర్మన్గా పనిచేసినప్పుడు అలాగే మావయ్య గారితో కూడా కలిసి గతంలో వారు పనిచేశారు. మరి ఆ అభిమానంతో వారు ఈరోజు ఇక్కడ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మనకి జ్యువెలరీ పార్క్ కూడా అసోసియేషన్కి పెద్ద ఎత్తున ఏపీఐసి నుంచి కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఎస్టీపీకి కూడా ఆ రోజున కార్యాచరణ చేయడం కూడా జరిగింది. మరి రాబోయే కాలంలో తప్పకుండా వారి ఆశీర్వాదాలు మచిలీపట్నంకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వారికి ప్రత్యేకంగా బందరపట్నం ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నం సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చెత్తని త్వరగా దాన్ని శుభ్రం చేసి దీన్ని ఒక పార్క్ లాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మచిలీపట్నం నగరానికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పేరుకుపోయిన చెత్తని మనం ఏ విధంగా పరిష్కారం చేయాలో ఇంతవరకు ఆ సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని ఈ చెత్త కుప్పని దూరంగా తీసుకెళ్ళడం, దాన్ని పరిష్కారం చేయటం కాకుండా మళ్ళీ ఇక్కడ చెత్త వేయకుండా దీన్ని ఒక మంచి పార్క్ లాగా డెవలప్ చేసినట్లయితే ఈ చుట్టుపక్కల ప్రజలకు ఆహ్లాదకరంగా, బలహీన వర్గాల కాలనీలు కూడా చాలా ఉన్నాయి చుట్టుపక్కల, వాళ్ళకు ఒక మంచి విశ్రాంతి తీసుకునే ఒక మంచి సౌకర్యం, పిల్లలు ఆడుకునే ఒక సౌకర్యం కలుగుతుంది. దానికి తప్పకుండా చెత్తను తీసివేయటమే కాకుండా ఈ పార్కు పరిసరాలు చుట్టుపక్కల ఒక మంచి వాతావరణం ఉండే విధంగా అభివృద్ధి చేసేదానికి గౌరవ మంత్రివర్యులతో పాటు మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసుకొని ఎంత త్వరగా దీన్ని చేయగలమో అంత త్వరగా దీన్ని పూర్తి చేస్తాం. మంత్రివర్యులు అన్నట్టుగా మళ్ళా వచ్చే సంవత్సరం ఏ రోజునైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారో ఆ రోజు నాటికి దీన్ని శుభ్రం చేసి దీన్ని పార్క్ ద్వారా అభివృద్ధి చేసి మళ్ళీ వారి చేతుల మీదుగానే ప్రారంభం చేసుకునే దానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు వచ్చారు బాబు? అది లాస్ట్ టైం 1 మంత్ అయితే అక్టోబర్ 2లోగా దీన్ని పూర్తి చేస్తాం. అది మా సంకల్పం ఖచ్చితంగా. దీంతోపాటు ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, మచిలీపట్నం లేదా బందరు పోర్టు పురాతనమైనటువంటి నగరం కాబట్టి దాన్ని కూడా మనం మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఒక స్వచ్ఛ నగరం లాగా తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మరి కలెక్టర్ గారి నేతృత్వంలో మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా కొంత ఆర్థిక సాయం చేసి ఈ సుందరీకరణ కార్యక్రమం చేపడతాం. ముఖ్యంగా ప్రజల సహకారం కూడా చాలా అవసరం. ఇండోర్ నగరం చూసినట్లయితే ప్రతి ఇంట్లోంచి వ్యక్తి 5-6 రకాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని సెగ్రిగేట్ చేసి విడివిడిగా పెట్టి లారీలో విడివిడిగా వేస్తారు. ఉదాహరణకి కూరగాయల తొక్కలు, అరటి పండ్లు, ఇటువంటివి, ప్లాస్టిక్ కాగితాలు లేదా పగిలిపోయినటువంటి బల్బులు, ఏ వస్తువు ఆ వస్తువు విడివిడిగా లారీలో వేస్తే దానివల్ల ఏంటంటే దాన్ని వాడుకోవడం సులభం అవుతుంది. ఈరోజు చెత్త అనే దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ఉన్న డంపింగ్ యార్డ్ని చూశారు. ఆ రోజున ఇది ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలో ఇదంతా క్లియర్ చేయండి, దీన్ని ఒక మంచి పార్క్గా చేస్తానని కొల్లు రవీంద్ర గారు, ఎంపీ గారు అందరూ కూడా ఇవాళ ఆ రోజున మాట్లాడటం జరిగింది. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్ని తీసుకొచ్చి మరి మచిలీపట్నంలో ఒక మంచి పార్కుగా చేసి ఈ డంపింగ్ యార్డ్లో వచ్చే వేస్ట్ అంతటిని కూడా మరి వేరే రకంగా ఉపయోగించి మరి దీన్ని ఏంటంటే మన ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకోవాలి. అందరం ప్రతి ఇంట్లో పడేసే చెత్త రోడ్డు మీద వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. అలాగే గాజు బెంకులు అవన్నీ కూడా వేరుగా ఉంటే ఇంకా మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం బాధ్యత. ఎందుకంటే మన మచిలీపట్నం మనం కాపాడుకోవాలి. మచిలీపట్నంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మహిళలు పెద్దలు అందరం కూడా బాధ్యతగా తీసుకుని
మన మచిలీపట్నాన్ని ఒక సుందర మచిలీపట్నంగా తీర్చిదిద్దుకోవడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఇతర అధికారులతో కలిసి 3 స్తంభాల సెంటర్ సమీపంలోని డంపింగ్ యార్డ్, కుమ్మరిగూడెంలోని ఖాళీ ప్రదేశం, పోతేపల్లి జ్యువెలరీ పార్కులను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం వారు కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిదప ఆయన స్థానిక రహదారులు, భవనాలు, అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం ఎంతో చరిత్ర కలిగిన నగరమని, భారతదేశంలో 2వ మున్సిపాలిటీగా 1864లో ఏర్పడిందన్నారు. ప్రస్తుతం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ ఇటీవల అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్భంలో డంపింగ్ యార్డ్ పరిశీలించి ఎంతో కాలంగా అక్కడ పేరుకుపోయిన చెత్తను తక్షణమే తరలించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో మరలా ముఖ్యమంత్రి నగరాన్ని సందర్శించే నాటికి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ అధికారి జ్యోత్స్న, రీజనల్ అధికారి శ్రీనివాసరావు, బందర్ ఆర్డీఓ కె స్వాతి, నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, తహసీల్దార్ మధుసూదన్ రావు, కూటమి నాయకులు బండి రామకృష్ణ, కుంచే నాని, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ ప్రసాద్, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. అతి పురాతనమైనటువంటి పట్టణం, దాదాపు 1600-1700 సంవత్సరాల శతాబ్ద కాలం నుంచి ఇది ఒక మహానగరం కింద ఆనాడు భారతదేశంలోనే ప్రముఖంగా ఉన్నటువంటి సందర్భం. భారతదేశంలోనే 2వ మున్సిపాలిటీగా 1864 సంవత్సరంలో మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి ప్రాంతం. మరి తర్వాత జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూసాం. ఇవాళ తిరిగి దానికి మించినటువంటి ఒక ఐడెంటిటీని తీసుకురావడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేసుకుని సమగ్రాభివృద్ధిగా అటు గ్రీనరీ కానీ, ఇటు శానిటేషన్ కానీ, అటు పొల్యూషన్ కానీ అన్నీ కూడా చేసుకుని వెళ్ళేదానికోసం మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు పెద్దలు కృష్ణయ్య గారు మచిలీపట్నాన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ కానీ, అదేవిధంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకునే దానికోసం కానీ, పట్టణానికి ఒక ఫేస్ లిఫ్ట్ చేయడానికి కానీ, అలాగే జ్యువెలరీ పార్క్లో ఉన్నటువంటి యాసిడ్స్ కానీ, అక్కడ వచ్చేటటువంటి కొన్ని మెటల్స్ కానీ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అవన్నీ కూడా ఇవాళ పరిశీలన చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇక్కడ చాలా కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి మున్సిపల్ వేస్టేజ్, గార్బేజ్, లెగసీ వేస్ట్ అంటారు, ఆ డంప్ ఒకటి ఉంది. దాన్ని త్వరలోనే దాన్ని శుభ్రం చేసేసి ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాన్ని ఫాలోఅప్ చేసుకునే దానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ జ్యువెలరీ పార్క్ కూడా ఉంది. దాంట్లో కూడా పొల్యూషన్ సంబంధించిన, కాలుష్యానికి సంబంధించిన కొన్ని అంశాలు మా దృష్టికి వచ్చాయి. దాన్ని కూడా సందర్శించి దానికి ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి ప్రధానంగా ఈ 2 ఉద్దేశాలతో వచ్చాము. వచ్చినప్పుడు పట్టణంలో కూడా మరికొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మంత్రివర్యులు గారు చెప్పారు. ఇవన్నీ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దేశంలో ఇండోర్ అయినటువంటి నగరం గత 6 ఏళ్లుగా అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా ప్రసిద్ధి చెందింది. మొన్న ఈ మధ్యనే నేను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఆ ఇండోర్ నగరాన్ని చూసాము. వాళ్ళు చాలా బాగా ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని పొడి చెత్తగాను, తడి చెత్తగాను వేరు చేసి బాగా ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద కూడా సంపాదించడమే కాకుండా వాళ్ళ నగరాన్ని చాలా సుందరంగా తీర్చుకుంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు ఒక చారిత్రాత్మకమైన నగరం ఇది, ఈ బందర్ నగరం. దీన్ని సుందరంగా ఉంచుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఒక మోడల్ క్లీన్ సిటీ కింద దీన్ని కూడా డెవలప్ చేద్దామని వారితో ప్రతిపాదించినప్పుడు వారు కూడా వారి ఆలోచనలు పంచుకొని జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రజల సహకారంతో ఈ బందర్ నగరాన్ని ఏ విధంగా సుందరంగా ఉంచుకోవాలి, అది వీధుల్లో చెత్త వేసే విషయంలో కావచ్చు, లేదా వచ్చిన చెత్తని శుభ్రం చేసుకునే విషయంలో కావచ్చు,
అదేవిధంగా ఈ జ్యువెలరీ పార్కులో కాలుష్యం లేకుండా చూసుకోవటం, ఇతరత్ర అనేక అంశాలు చర్చించడం జరిగింది. దానికి తగినటువంటి వివిధ శాఖల వారితో కూడా మాట్లాడి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేసి ఏ శాఖ వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలి, దీనికి కావాల్సిన నిధులు ఏ విధంగా సమీకరించుకోవాలనే అన్ని అంశాలు కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. ఆ విధంగా తయారు చేయని జిల్లా కలెక్టర్ గారిని కోరాము. బహుశా ఒక 4 రోజుల్లో ఆ ప్రణాళిక తయారైనట్లయితే మరొకసారి కూర్చొని వివిధ శాఖల యొక్క సహకారంతో ఈ బందర్ పట్టణాన్ని, మచిలీపట్నం నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చడానికి ప్రజల యొక్క సహకారంతో, స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు, పొల్యూషన్ కంట్రోల్ అధికారులు, కలెక్టర్ గారు, కూటమి నాయకులందరూ కలిసి ఈ రోజున ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టారు. మచిలీపట్నం ఒక మంచి సుందరీకరణగా తీర్చిదిద్దాలని ఎప్పటి నుంచో పెరిగిపోయినటువంటి సమస్యలు మచిలీపట్నానికి ఉన్నాయి. గత ప్రభుత్వం మచిలీపట్నాన్ని అసలు గాలికి వదిలేశారు. డంపింగ్ యార్డ్ కూడా పొద్దున్నే అధికారులు చూపించారు. ఆ తర్వాత మన కుమ్మరగూడెంలో కూడా చూసి మరి కృష్ణా యూనివర్సిటీ డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి స్థలానికి చూశారు. ఆ తర్వాత అధికారులు అందరూ కూర్చొని మాట్లాడటం జరిగింది. కొల్లు రవీంద్ర గారు అందరూ ఏంటంటే మచిలీపట్నం చాలాగానో అభివృద్ధి కోల్పోవడం నిజమది. ఎందుకంటే ఇవాళ డంపింగ్ యార్డ్ ఒకటే కాదు, డ్రైనేజీల విషయం పూర్తిగా మర్చిపోయారు. మచిలీపట్నంలో ఎక్కడెక్కడ పరిస్థితులు ఏమున్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి మర్చిపోయారు. గత ప్రభుత్వం పూర్తిగా సంపాదన గురించే దృష్టి పెట్టారు తప్ప ఎక్కడా కూడా చిన్న మట్టేసిన పరిస్థితులు లేవు. ఇవాళ అన్నీ కూడా రాష్ట్రం అప్పుల పాలు కూడా చేశారు. ఈ పరిస్థితి చూసి ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కూడా బుద్ధి రాకుండా ఇవాళ చాలా ఆనెస్ట్గా మాట్లాడుతున్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.